నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఈ వారం అవేర్ టాక్స్కి స్వాగతం. అంతర్జాతీయ విషయాల్లో ఈ వారం ముఖ్యంగా రెండు అంశాల మీద మనము మీ అభిప్రాయాన్ని చర్చించండి. ఒకటి ఏంటంటే, ఈ ఇరాన్ మిలీషియా అనే మిలిటెంట్ గ్రూప్ని సపోర్ట్ చేస్తూ అమెరికా మీద జోర్డాన్, సిరియా మధ్య అక్కడ ఉండే వాళ్ళ స్థావరం మీద దాడి చేయడంతో ముగ్గురు బ్లాక్ అమెరికన్స్ మరణించడం జరిగింది. దీన్ని అమెరికా ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఒక ఫస్ట్ పాయింట్. దాన్ని కొంచెం ఇది చేయండి. ది సెకండ్ పాయింట్ మనము కూడా చేసుకునేది అంటే, ఈ మిలిటెంట్స్ గ్రూప్లోనే ఇలా ఉమర్ అనే డెమోక్రటిక్ క్యాండిడేట్, అంటే ఆవిడ యాక్చువల్లీ షీఈ్ ఏ సొమాలియా డిసెంట్, కాంగ్రెస్ ఉమెన్ అనమాట. ఆవిడ కూడాను ఏం చేస్తుందంటే, ఈ అమెరికాలో డైరెక్ట్గా చూస్తుంటే ఇప్పుడు ఈ ముస్లిం గ్రూప్స్ అన్నీ చాలా ఫండమెంటల్ బాగా స్ట్రాంగ్ అయ్యి అక్కడ వీళ్ళకి ఒక విధమైనటువంటి థ్రెట్ని క్రియేట్ చేస్తున్నాయి. సో దాని మీద కూడా అది ఎట్లా ఉంటుంది ముస్లిం గ్రూప్స్ ఒక ఇది అనేది, ఎందుకంటే ఈ భావ ప్రకటన అనేది అక్కడ ఉంది, బట్ అక్కడ ఎగ్జిస్టెన్స్ అండ్ నేను పొలిటికల్ దీని మీద వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, ఇవి అంతర్జాతీయ అంశాల మీద ఒకసారి డిస్కస్. మొట్టమొదటి జోర్డాన్, సిరియా బార్డర్లో ఉన్న అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ మీద డ్రోన్ అటాక్, దాంట్లో ఒక ముగ్గురు అమెరికన్స్ చనిపోయినారు, చాలామంది గాయపడ్డారు. సీరియస్ ఇష్యూ యాక్చువల్లీ. అంటే ఫ్లేర్ అప్ కావటానికి అవకాశం ఉన్న ఇష్యూ. కొంత ఏదో సంయమనం పాటిస్తూ దాన్ని కాస్త కాంప్రమైజ్ చేసుకోవడానికి రెండు సైడ్ నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. లేకపోతే చాలా చాలా మేజర్ ఇష్యూగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకెవరి మీదనో అయితే అది వేరే విషయం, అమెరికా మీద అయితే చూస్తూ ఊరుకుంటే వీక్నెస్ బయటపడుతుంది. ఒకవేళ కనుక వాళ్ళు అటాక్ చేస్తే ఎవరి వరకు చేస్తారు? మిలిషియా మీద చేస్తారా? వీళ్ళను అందరినీ ఇన్స్టిగేట్ చేస్తూ వీళ్ళకి ఆర్మ్స్ సప్లై చేస్తున్న ఇరాన్ మీద చేస్తారా? ఇరాన్ మీద చేస్తే అది రీజనల్ వార్ అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మరి ఈ మిలిటెంట్ గ్రూపు అమెరికా స్థావరం మీద జరిపిన దాడికి ఇరాను ఒప్పుకుందా? ఇరాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశారా? ఇప్పుడైతే ఇరాన్ చెప్పటం మా ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళంతటా వాళ్ళే చేశారని చెప్తూ ఉండేది. బట్ ఇరాన్ ట్రాక్ రికార్డు మనకు తెలిసినట్లు ఇటు హౌతీస్ను కానీ, హెజిబుల్లా కానీ, లేకపోతే ఇప్పుడు హమాస్ను కానీ, వీళ్ళందరినీ అక్కడ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ అందరికీ ఒక ఫోకల్ పాయింట్ ఇరాన్గా తయారైంది. సో వాళ్ళ కన్సెంట్ లేకుండానో, ఫార్మల్ కన్సెంట్ కాకపోయినా టాసిట్ అప్రూవల్ లేకుండానో ఎవరో చేసుకుంటారనేది చేసుకుంటకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, వన్స్ అమెరికా దీని మీద సీరియస్ కాగానే చైనా కూడా ఇన్వాల్వ్ అయింది. చైనా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్కు మేము సపోర్ట్ వస్తామన్న రకంలో మాట్లాడింది. అంటే స్లోగా ఇది మంచి పరిణామం. ఒక రకంగా నన్ను అడిగితే మంచి పరిణామం. ఇంతకాలం మనం ఒక యూనిపోలార్ వరల్డ్లో ఉన్నాం. ఇది ఎప్పుడైతే రష్యా బ్రేకప్ అయిపోయిందో, అమెరికాకు ఎదురు ప్రపంచంగా లేకపోయిందో, ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచాన్ని ఈ 20-30 ఏళ్ల నుంచి ఇరాక్ వార్ తర్వాత అమెరికా ఎదులుతూ ఉంది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. అందుకని ఇరాక్ వార్ చేయగలిగారు. ఒకవేళ రష్యా కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇరాక్ వార్ అయి ఉండేది కాదు. అట్లాగే లిబియాలో వాడిని గడాఫీని కూడా లేపేయగలిగారు, అది కూడా చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. సో ఇది బ్రాడర్ కాంటెక్స్లో చైనా ఒక డిఫరెంట్ పవర్ సెంటర్గా తయారు కావటం అనేటటువంటిది ప్రపంచానికి మంచిది. సో ఇక్కడ మరి ఇప్పుడు అమెరికా బైడెన్ దీని మీద ఎట్లా రియాక్ట్ కావాలనే దాని మీద నేను ఆల్రెడీ ఒక దేశంకి వచ్చేసానని చెప్పాడు. మరి ఏం చేస్తాడని అనేది మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. నేను అనుకోవటం దీన్ని ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకంటే దీన్ని తెగిందాకా లాగటం అనేటటువంటిది అమెరికాకు మంచిది కాదు, ఇరాన్కు మంచిది కాదు, ప్రపంచానికి కూడా మంచిది కాదు. బికాస్ అదంతా వరల్డ్కి ఆయిల్ సప్లై అంతా వచ్చే ఏరియా మిడిల్ ఈస్ట్. ఆల్రెడీ ఇది బాగా ఏమనాలి మరుగుతూ ఉండేది ఆ ఏరియా. ఇజ్రాయెల్, హమాస్ వారు వీటితో ఇంకొకటి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసుకునే
ఉద్దేశం అమెరికాకు లేదు, ఇరాన్కు లేదు, కాబట్టి సమస్య పోవచ్చు. ఇప్పటి కాకపోయినా ఎప్పటికైనా ఒకటి మాత్రం నిజం, భవిష్యత్తులో ఇరాన్ ఒక ఇంపార్టెంట్ మిలిటరీ పవర్గా అయితే తయారవుతున్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వీళ్ళు ఎన్ని శాంక్షన్స్ పెట్టినా, వీళ్ళు ఎన్ని పెట్టినా కానీ వాళ్ళంతట వాళ్ళు కొంత ఈ మిలిటరీ కేపబిలిటీ బాగానే సంపాదించుకున్నారు. వాళ్ళ డ్రోన్స్ ఇన్ఫ్యాక్ట్ యుక్రెయిన్ వార్లో రష్యాకు సపోర్ట్గా పోయిన మోస్ట్ ఆఫ్ ది డ్రోన్స్ ఇరాన్ మేడ్. సో టెక్నాలజికల్గా బాగా అడ్వాన్స్గా ఉన్నది, మిలిటరీగా బాగున్నది. ఇన్ని శాంక్షన్స్ చేసినా అమెరికా తట్టుకొని సర్వైవ్ అవుతున్నది. కాబట్టి ఎప్పటికైనా కానీ ఇక నుంచి అమెరికా ఏకఛత్రాధిపత్యంగా రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇది ఒక రకంగా మంచిదే, ఎందుకనంటే మల్టీపోలార్ వరల్డ్ అవుతూ మల్టీపోలార్ సెంటర్స్ వచ్చాయనంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇది తగ్గాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అమెరికాను ఎదిరించేటటువంటి ఈ శక్తులన్నీ కూడా ఫండమెంటలిస్ట్ శక్తులు అవుతున్నాయి. అదేగానే సెక్యులర్ ఇరాన్ అయ్యి షా లాంటి వాడు ఉంటే మంచిది యాక్చువల్గా. బట్ ఈ ఫండమెంటలిజాన్ని, ఈ ఐసిస్ లాంటి వాటిని, అల్ఖైదా లాంటి వాటిని, హెజిబుల్లాను కంట్రోల్ చేయగలిగినటువంటి పవర్ ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా అమెరికాకే ఉన్నది. అమెరికా వీకన్ అవుతే ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ చాలా ముందుకు పోయి ప్రపంచంలో ఇన్స్టెబిలిటీ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా అమెరికా సుప్రీమసీ ప్రపంచ శాంతికే దోహదం చేస్తుంది. ఎందుకంటే ఆ సుప్రీమసీ పోయిన రోజు దాన్ని రీప్లేస్ చేసే ఫోర్సెస్ సెక్యులర్ ఫోర్సెస్ కాదు, అవి ఫండమెంటల్ ఫోర్సెస్, వెరీ ఫానటిక్ ఫోర్సెస్. అందుకని కాస్త ఈ విషయంలో అమెరికా బలంగా ఉండటమే ప్రపంచానికి మంచిది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఇంకా దీంట్లోకి వస్తే ఇంకొక టైప్ నుంచి ఇస్లామిక్ కంట్రీస్ నుంచి మైగ్రేషన్ వెస్టర్న్ యూరప్కు, అమెరికాకు పెద్ద ఎత్తున జరిగింది. మరి ఇది స్ట్రాటజిక్గా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా? వరంగా చూస్తే స్ట్రాటజిక్ అని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో, యూరప్లో వీళ్ళ వాయిస్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. గట్టిగా వినిపించే వాయిస్లు కూడా మోడరేట్ వాయిస్లు కాదు, ఈ వచ్చే వాయిస్లన్నీ కూడా చాలా ఫండమెంటల్ వాయిసెస్ వస్తూ ఉన్నాయి. ఈ ఫండమెంటల్ వాయిసెస్కు ఒక పెద్ద రిప్రజెంటేటివ్ ఆ ఇల్హానా ఉమర్, ఆ లేడీ సొమాలియన్ లేడీ, రెఫ్యూజీ కింద వచ్చింది. ఆమె వచ్చిన విధానమే సరైనది కాదు, తప్పుడు విధానం ద్వారా అమెరికన్ పౌరసత్వం పొందింది అనేటటువంటి ఒక అలిగేషన్ కూడా ఉంది. అక్కడ చేరి వీళ్ళు పాన్ ఇస్లామిక్ మూమెంట్ను ఒకటి మొదలెడుతూ ఉన్నారు. మొత్తం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండేటట్టుగా అండ్ సపోర్టింగ్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్. మొన్న స్పీచ్ ఇచ్చిందారు, చాలా ఆలోచించి ఇవ్వలేదు. నేను బేసికలీ అమెరికన్ సిటిజన్ అయి ఉండి, అమెరికాలో ఉండి, అమెరికా కాంగ్రెస్ ఉమెన్గా ఉంటూ, నేను బేసికలీ సొమాలియన్ను, ముస్లింను, ఆ పైన ఏదైనా, సో నేను ఎప్పుడు దానికోసమే పాటుపడుతూ ఉంటాను. సో ఐ థింక్ వీళ్ళకందరికీ సరైనటువంటి సమాధానం ట్రంప్ వస్తే ఏదో యాక్ట్ తెచ్చి ఇట్లాంటి స్పీచ్లు ఇచ్చిన వాళ్ళందరినీ డిపోర్ట్ చేసినా కానీ నేను ఆశ్చర్యపోను. బట్ ఈ స్ట్రీక్ ఒకటి మాత్రం పెద్ద స్ట్రీక్ వచ్చింది. ఒక ఎలిమెంటు వెస్ట్లోను, వెస్ట్రన్ యూరప్లోను, అమెరికాలోను ఇంటర్నల్గా వాళ్ళ సిస్టమ్స్ని యూజ్ చేసుకుంటూ లిబరల్ డెమోక్రసీస్లో ఈ ఇస్లామిక్ ఫ్యానటిజాన్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు తయారైనారు. దీనివల్ల ఏమి కాదు, ఓన్లీ థింగ్ ఏమవుతుందంటే యూరప్లోను అమెరికాలో కూడా ఫార్ రైట్ బలపడుతుంది. ఫార్ రైట్ బలపడటం అనేటటువంటిది ఆ దేశాలకు మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. వీళ్ళ వాయిసెస్ను సైలెంట్ చేయడం ఎక్కువ కాలం పట్టదు ఫార్ రైట్. బట్ వాళ్ళు స్ట్రెంగ్తన్ కావడానికి వీళ్ళు దోహదం చేస్తుంటారు. లైక్ నెదర్లాండ్స్లో వాడు ఈ మధ్య గెలిచాడు, గింటర్ల మీదనో వాడు, బికాస్ ఆఫ్ దిస్ వీళ్ళు చేసేటటువంటి అతి లిబరల్ డెమోక్రాటిక్ ప్రాసెస్ను వాడుకుంటూ ఫండమెంటలిజాన్ని ప్రోత్సహించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలకు బాగా రియాక్షను యూరోప్లోనూ వస్తున్నది, అమెరికాలోనూ వస్తున్నది. ఇది కాస్త వాచ్ చేయాల్సినటువంటి విషయం. బాగా
అనలైజ్ చేసి చెప్పారు.